మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్రంలో లిక్కర్ సులభంగా దొరుకుతుండగా డీజిల్ పెట్రోల్ మాత్రం దొరకటం లేదంటూ మండిపడ్డారు. వెంటనే ఇంధన సరఫరా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు మాత్రం ఇంధన కొరత లేదని స్టేట్మెంట్ ఇస్తారని విమర్శించారు. టోటల్ గా బంకు 12 గంటల నుంచి క్లోజ్ చేసావా? డీజిల్ నిన్నటి నుంచే లేదా? మొన్న డీజిల్ 3 రోజుల నుంచి లేదు. మరి కలెక్టర్ గారు పంపించాం, ఇక్కడ ఉంది అని చెప్తున్నాడుగా. ఆదివారం మాకు లోడ్ ఇచ్చారు సార్, సాయంత్రం కల్లా క్లోజ్ చేశారు. అప్పటి నుంచి వస్తూనే ఉంది లోడు. ఆదివారం ఏమో డిపో లేదు సార్, పోసింది లేదు. చెప్పేది అంతా ఖాళీ డబ్బాలు తీసుకొని ఇక్కడ నిలబడి ఉన్నారు ఎందుకు? రాదు కదా ఇప్పుడు. ఇది సంగతి. 4 రోజుల నుంచి డీజిల్ లేదు. కలెక్టర్ గారు ఏసీ రూమ్ లో కూర్చొని డీజిల్ ఉంది, ఎవరైనా డీజిల్ లేదంటే కేసులు పెడతాం అంటున్నారు. జేసీ గారు మీటింగ్ పెట్టి డీజిల్ లేదని ఎవరన్నా అంటే కేసులు పెట్టిస్తాము, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉంటారు. డీజిల్ దాదాపుగా 4 రోజుల నుంచి డీజిలే లేదు. 3 రోజులు పూర్తిగా ఇది క్లోజ్ చేసి పెట్టుకున్నారు. పెట్రోల్ కూడా ఈరోజు పెట్రోల్ కూడా లేక కంప్లీట్ గా అంతా మూసేసుకొని కూర్చున్నారు. డ్రై అయిపోయింది మొత్తం. ఇది పరిస్థితి. ఇది ఈ ఎర్రగొండపాలెంలో 3వ బంకు. ఇంకా ఉన్నాయి, వాటి దగ్గర కూడా పోదాం. అన్నిటికీ నో స్టాక్ బోర్డులే తప్ప స్టాక్ ఎక్కడా లేదు.